నమస్తే అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫీల్ గుడ్ మీనా కుమారి. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఈరోజు మరొక మంచి డివోషనల్ వీడియోతో మేము ముందుకు వచ్చాను. మహాశివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తజనంతో కలకలలాడాయి. చాలా మంది మహాశివరాత్రి రోజున ఎక్కువ శివాలయాలకు వెళ్తూ ఉంటారంటే ఎన్ని వీలైతే అన్ని శివాలయాలను దర్శనం చేసుకుంటూ ఉంటారు. మహాశివరాత్రి సందర్భంగా మన దేవి ఆశ్రమంలో శివయ్యకు అలాగే అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు నిర్వహించారండి. అమ్మవారి టెంపుల్ ఎదురుగా అయ్యవారి టెంపుల్ ఉంటుంది. మీరు గమనించారో లేదో, చాలా మంది నిత్యం వచ్చేవారు తెలుస్తుంది, కానీ కొంతమంది తెలియదు. సో ఇక్కడ 1100 లింగాలు కలిగినటువంటి శివాలయం ఉంది. అలాగే కొత్తగా కోటి లింగాల క్షేత్రాన్ని కూడా ఇక్కడ నిర్మిస్తున్నారు. గమనించారు కదా, మన గురువుగారు ఇక్కడ 1000 శివలింగాలకు పూజలు చేస్తున్నారు. ఉదయాన్నే ఇక్కడ గురువుగారు ఈ పూజా కార్యక్రమం అయిన తర్వాత అమ్మవారికి సారి పెట్టే కార్యక్రమం నిర్వహించారు. చాలా మంది భక్తులు ఇక్కడ మహాశివరాత్రి రోజున అమ్మవారికి సారెను తీసుకొస్తారండి. ఆ వీడియో కూడా ముందు ఉంటుంది, చూడండి. చాలా ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం కూడా మహాశివరాత్రి రోజున ఈ విధంగా భక్తులు అమ్మవారికి పసుపు, కుంకుమ, పూలు, పళ్ళు ఇలా ఈ విధంగా సారెను సమర్పిస్తూ ఉంటారండి. జగానికి ఏది కావాలంటే అది ప్రసాదించే అమ్మవారికి ఈసారి మనం ఇవ్వడం ఒక పెద్ద విచిత్రం కాదండి. అలాగే ఈ భక్తులంతా కూడా ఇచ్చిన ఈ చిరు కానుకలను అమ్మవారు చిరు మందహాసంతో ఎంత చక్కగా స్వీకరిస్తున్నారో వీడియోలో మీరు గమనించండి. మంగళ వాయిద్యాల నడుమున గురువుగారు అలాగే మన గురువమ్మ గారు ముందు నడుస్తూ ఉంటే ఆ వెనకాల ఈ విధంగా మహిళా మనులంతా కూడా అమ్మవారికి సారి తీసుకువెళ్లే ఈ దృశ్యం కన్నులకు ఎంతో పండుగగా ఉంది కదా. చూడండి ఎంత బాగుందో. అలాగే ఆ రోజున ఈ సంవత్సరం ఏంటంటే మహాశివరాత్రి అలాగే మహిళా దినోత్సవం రెండు కలిసి వచ్చాయి. మన మహిళలందరికీ కూడా అమ్మవారు మరింత ఎక్కువ శక్తినిచ్చి ఎల్లవల్ల మనం రక్షించాలని కోరుకుందాం. ఈ మహత్తర కార్యక్రమం అంటే ప్రతి మహాశివరాత్రి రోజున కూడా ఈ విధంగా నిర్వహిస్తూ ఉంటారండి. చాలా మందికి ఈ విషయం తెలియదు. అంటే ఇలా శివరాత్రి రోజున ఇటువంటి కార్యక్రమం నిర్వహిస్తారని చాలా మందికి తెలియదు. అందుకని చెప్పేసి ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా పుష్పాభిషేకం చేస్తుంటే అమ్మవారు ఎంత చక్కగా నవ్వుతున్నారో. ఇంకా ఎన్ని పువ్వులతో ఇంకా అభిషేకం చేసినా అమ్మవారికి సంతోషమే. అమ్మవారికి సారిని సమర్పించిన తర్వాత ఈ విధంగా వచ్చిన భక్తులకు గురువుగారైతే పసుపు, కుంకుమ అలాగే సారెను ప్రసాదంగా ఇస్తున్నారు. మహాశివరాత్రి ఎంతో పర్వదినం అండి. ఎందుకు అంటే బోళాశంకరుడు ఒక్క బిలపత్రానికే
భక్తులకు బానిస అదే భక్తులకు లోనవుతారు అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే మహాశివరాత్రి రోజున నిష్టగా ఉపవాసం చేసి జాగరణ చేసినట్లయితే ఆ మహాశివుడు కటాక్షిస్తుంటారు అనేసి అందరూ అంటూ ఉంటారు. అలాగే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రోజు శుక్రవారం రోజున ఈ సంవత్సరం మహాశివరాత్రి జరిగింది. అమ్మవారు అయ్యవారు పక్కపక్కనే ఉంటారు కాబట్టి అమ్మవారికి పూజిస్తే ఇంకా అయ్యవారికి పూజించినట్లే. కొన్నిసార్లు ఏంటంటే మనం చూస్తూ ఉంటాం కదా, తొందరగా మన పనులు జరగాలంటే ముందు తండ్రి కంటే తల్లినే ఎక్కువగా సంప్రదిస్తూ ఉంటాం కదా. సో మనకు శివుని యొక్క ఆశీస్సులు పొందాలి అంటే ముందు అమ్మవారి దగ్గర మనం రికమెండేషన్ చేయాలన్నమాట. సో అందుకే మనం అమ్మవారి భక్తులం. అలాగే అమ్మవారిని మనం కాకపట్టామనుకోండి, ఆటోమేటిక్గా మనకు శివుని యొక్క ఆశీస్సులు అందుతాయి అన్నమాట. సో అమ్మవారు ఎక్కడో లేరు, మనలోనే ఉన్నారు. అలాగే అమ్మవారి కృపా కటాక్షం, అయ్యవారి కృపా కటాక్షం అనుకుంటే ఇంకా అన్నీ ఉన్నట్లేనండి. జగానికి ఆది దంపతులైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వర్లు ఎల్లవేళ మనల్ని రక్షించాలని కోరుకుంటున్నాను. ఈ విధంగా గురువుగారు వచ్చిన భక్తులకు ఇలా మంచి విషయాలు చెప్తూ ఉంటారండి. ఆలయ ప్రాంగణంలో మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు కోటి బాణలింగాల క్షేత్రాన్ని ఏర్పాటు చేస్తున్నారండి. ఇక్కడ జలాదివాసంలో బాణలింగాలను ఉంచారు. ఆల్రెడీ ఒక వీడియో చేశాను దీని మీద. ఇక్కడ ఉంది కదా, ఒక్కొక్క బాణలింగం 441 రూపాయలండి. ఎవరైనా వచ్చి వాళ్ళ గోత్రనామాలు నమోదు చేసుకొని చక్కగా ఇక్కడ సంకల్పం చెప్పుకొని జలాదివాసంలో శివలింగ బాణాన్ని వేయాలి. పూర్తి ఇన్ఫర్మేషన్తో వీడియో పెట్టాను, ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి. శివరాత్రి రోజున ఈ విధంగా మా డే అయితే జరిగిందండి. చక్కగా ఇక్కడ దేవి ఆశ్రమంకి వచ్చాం, అలాగే వేరే టెంపుల్స్ కూడా వెళ్ళామన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ టెంపుల్ వచ్చేసి పిఎన్ కాలనీలో అండి. పిఎన్ కాలనీలో ఉన్నటువంటి శ్రీ వరసిద్ధి వినాయక పంచాయతీల దేవాలయం. ఇక్కడ చాలా మంది భక్తులు వచ్చారు, ఎందుకంటే కాలనీలోని మనకు ఉన్న ఏకైక దేవాలయం అనమాట. చక్కగా శివాలయంలోని భక్తులు చూశారు కదా ఎంత కిటకిటలాడారో. మహాశివరాత్రి రోజున తప్పనిసరిగా అందరూ వెళ్తారండి శివాలయానికి. ఎందుకు అంటే సంవత్సరానికి ఒక శివరాత్రి అంటారు కదా. సో సంవత్సరంలో వచ్చే ఈ మహాశివరాత్రి చాలా ప్రముఖమైన రోజు. అలాగే శివుడు చాలా తొందరగా కటాక్షించే రోజు అని కూడా అంటూ ఉంటారు. ఈ ఆలయ ప్రాంగణం అంతా కూడా ఓం నమ శివాయ అనే నామార్చనతో చక్కగా మారుమోగింది. ఇంకా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే చాలా మంది చిన్నపిల్లల్ని తీసుకొని టెంపుల్ కి వస్తున్నారండి. చాలా మంచి విషయం అది, ఎందుకంటే మన సంస్కృతి సాంప్రదాయాలు వాళ్ళకి కూడా తెలుస్తూ ఉంటాయి. అలాగే వాళ్ళకి కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తూ ఉంటుంది. ప్రతి శివాలయాల్లో కూడా ఈ విధంగా ఉదయాన్నే అభిషేకాల తర్వాత రుద్రాభిషేకం, ఇంకా రాత్రి 12 గంటలకు లింగోద్భవం, ఇలా అన్ని కార్యక్రమాలను చేస్తూ ఉంటారు. అలాగే కళ్యాణం కూడా ఇక్కడ నిర్వహించారండి. ఈవినింగ్ కళ్యాణం నిర్వహించారు, అలాగే 12 గంటలకు లింగోద్భవం కూడా నిర్వహించారు. అయితే ఆ వీడియో క్లిప్పింగ్స్ మీతో షేర్ చేసుకోలేకపోయాను. మహాశివరాత్రి అయితే మాత్రం ఈ సంవత్సరం చాలా ఘనంగా జరిగిందండి. అన్ని ఆలయాల్లో కూడా చక్కగా పూజలు నిర్వహించారు. ఇంకా సిటీలో అయితే ఇంకా చక్కగా ఉంటుంది. ఎందుకు అంటే చాలా టెంపుల్స్ దగ్గరలోనే ఉంటాయి కదా. నాకు తెలిసి విలేజ్లో కంటే ఈ విధంగా శ్రీకాకుళం పట్టణంలో ఈ శివాభిషేకాలు అలాగే మహాశివరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇదండి ఇవాల్టి వీడియో. మీరు కనుక మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మన ఛానల్లో ఇంకా చాలా రకాల వంటల వీడియోలు అలాగే ఎన్నో డివోషనల్ వీడియోలు కూడా ఉన్నాయండి, వాటన్నింటినీ కూడా చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.